ఎప్పుడైనా సరే అండి, మీరు ఎంత తప్పు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు చేసినా, ఎంత స్థితికి హీన స్థితికి దిగజారిపోయినా, ఎప్పుడు దయచేసి అనొద్దు దేవుడు నన్ను క్షమించడండి. ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ. ఎంత పాపినైనా క్షమిస్తాడు, ఎన్నిసార్లైనా క్షమిస్తాడు. యేసుక్రీస్తు క్షమించలేనంత నీచమైన పాపం ఈ లోకంలో లేదు. ఆయన రక్తము కడగలేనంత ఘోరాతి పాపముల మూటలు లేవండి. అసలు నా దగ్గరికి రా, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను నేను హిమవలే. అది పేతురు కనీసం ప్రభు వైపు చూశాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి పేతురు చేసిన తప్పు కాదు కదా, చిన్న తప్పు కాదు కదా, నీతో చావటానికి రెడీ అన్నాడు. చిన్న అమ్మాయి వచ్చి నువ్వు ప్రభుతో ఉన్నావంటే, లేదంటే 1కి 3 సార్లు. కానీ పశ్చాత్తాపడ్డాడు కాబట్టి క్షమించబడ్డాడు. ఎప్పుడైనా ప్రభు క్షమించడానికి సిద్ధమే. ఇంకా అయిపోయింది అంతా అనొద్దండి ఎవరు కూడా. ఇంకా నేను బాగుపడను, ఇంకా నా బతుకు బాగుపడదు, అయిపోయింది, నేను తాగి ఒళ్ళు గొల్ల అయిపోయింది, నేను దేవునికి వదిలేసి చాలా కాలం అయిపోయింది, అంతా నష్టపోయాను, అన్ని కష్టాలు పాలైపోయాను, ఇక నేను ఏ రీతిగా చూసినా నేను దేనికి మనుషులకే నేనంటే పడటం లేదు, మనుషులు నన్ను తోసేస్తున్నారు, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని అనుకోండి. మనుషులు నిన్ను వదిలిపెట్టినా నిన్ను వదలనటువంటి ప్రభువు ఉన్నాడు.